గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం నాగులలంక గ్రామంలో విజయోత్సవ సభను నిర్వహించారు. నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ గత 250 రోజులుగా నియోజకవర్గంలోని 68 గ్రామాల్లో 75 సచివాలయాలకు గాను 72 సచివాలయాలకు ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు గడప గడపకు తిరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, వాలంటీర్లకు, రెవెన్యూ సచివాలయ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుండటం వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని, తనను ఎమ్మెల్యేను చేయాలని ప్రజలను కోరారు. నాతో పాటు ఎండ వాన రెండు కలిపి తిరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు 250 రోజులు నేను గడప గడప తిరిగానంటే మరి నాతో ఇవాళ నియోజకవర్గంలో 68 గ్రామాలు, 75 సచివాలయాలు, ఇప్పటికి 72 సచివాలయాలు పూర్తయినాయి. ఈ 72 సచివాలయాలు పూర్తి చేయడానికి కారణమైన మరి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వేదిక మీద ఉన్న మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ప్రతి గ్రామంలో కూడా నాకు తోడు నేడై రెండు వాళ్ళే అయి మరి ఈవేళ నన్ను అన్ని విధాలా కూడా ఆదరించి అభిమానించిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మరి వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఇప్పటికే ఇంచుమించుగా సంవత్సరాల నుంచి గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోనే మరి మొట్టమొదటి స్థానం మన పి గన్నవరానికి వచ్చినందుకు మరి మీరందరూ నాకు సహకరించినందుకు మరి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి ఎమ్మెల్యే అంటే ఏదో అసమేష్ అనుకుంటారు చాలామంది. ఈవేళ 13 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే రాత్రి మొదలు ఎంతోమంది నాతో పాటు మరి ఒక కార్యకర్త మరి నాతో పాటు పనిచేయాలంటే చిన్న విషయం కాదు. ఆ రోజంతా పరిమాణంతో రావాలి, ఆ రోజంతా కుటుంబానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా మరి మేము తిరిగేటప్పుడు ఎంతో మంది మరి టీవీ పెట్టుకున్నాం, టికెట్ పెట్టి మరి సోలాలు కప్పి హారతలు ఇచ్చి పూలదండ వేసి మరి నన్ను దీవించి ఆశీర్వదించారంటే అది చిన్న విషయం కాదు. వేలాది మంది మా నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు, అంతేకాకుండా మరి ఎంతోమంది మరి పేద మహిళల కోసం మరి జీవిత పథకం, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన మరి 45 సంవత్సరాల దాటి ప్రతి మహిళకి కూడా 18,500 రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడ చరిత్రలో లేదు. మా సీఎం గారు ఇస్తున్నారు. ఇలా కాపు నేస్తం ఇస్తున్నాం, ఈబీసీ నేస్తం ఇస్తున్నాం, నేతల నేస్తం ఇస్తున్నాం. మరి రైతులకి మరి ఇవాళ రైతు భరోసాల ద్వారాగా మరి ఎరువులు, పురుగు మందులు కూడా ఇస్తున్నాం. మరి గ్రామాల్లో కూడా ఇప్పుడు కూడా ఒక పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే 10 సంవత్సరాలు పట్టేది. అటువంటిది ఇవాళ 1 నుంచి 2 కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ బిల్డింగ్, సచివాలయం, వెల్నెస్ సెంటర్, ఆర్బికా సెంటర్, మరి మరి ఇంకా అనేక మరి ఈ బిల్డింగ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాబ్ కూడా మరి ఇవాళ మన నియోజకవర్గంలో శాంక్షన్ జరిగింది. అంతేకాకుండా మరి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో చేస్తాం. ఇంకా ఎత్తుపోతల పథకంలో మన అప్పలపల్లి, దొడ్డవరం, పెదపట్లకు కూడా ఎత్తుపోతల పథకం కూడా సెంటర్లో ఉంది. అది కూడా పూర్తయితే మన నియోజకవర్గంలో అనుకున్న అన్నీ కూడా శాంక్షన్ అవుతుంది. అంతేకాకుండా అప్పలపల్లి మరి ఇప్పుడు కూడా గోదావరి వస్తే మరి రహదారులకు ఇబ్బంది అవుతుంది. అటువంటిది 24 కోట్ల రూపాయలతోటి మరి అక్కడ కాజువే ఒకటి, మరి సీసీ రోడ్లు కూడా 24 కోట్ల రూపాయలు మరి సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే వర్క్ 50% పూర్తయింది. ఇంకా కాజు ఒకటి త్వరలో నిర్మిస్తాం. అంతేకాకుండా మరి 5,000 సంబంధించి తొగరపాటి మీద కూడా కాజువే కూడా 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా త్వరలో టెండర్లో పూర్తి చేస్తాం. నవంబర్ కల్లా మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తామని
అలాగే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ గన్నవరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి అది ఇప్పటికే మరి 75% అభివృద్ధి చేసాం. ఇంకా 25% మరి నేను కంప్లీట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.